కాశీ వాస్తు ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు శ్రీనివాస్ కాసిరెడ్డి. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. దాంతోపాటు వాస్తుశాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను. ప్రజలకి వాస్తుశాస్త్రంపై అవగాహన కలిగించడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను. ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే మధ్య ద్వారాలు ఇలా పెడితే ఏమవుతుంది, ఎలా మన పిట్టల దొరగారు పెట్టినట్టుగా పెడితే ఏమవుతుంది అనేది ఈరోజు టాపిక్. టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు అందరికి కూడా ఒక విన్నపం. ఈ వీడియోలని షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బటన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే ఇలా మధ్య ద్వారాలు ఇలా పెడితే, ఇలా అంటే మన పిట్టల దొరలా పెట్టినట్టు మధ్య ద్వారాలు పెడితే ఏమవుతుంది అన్నది ఈరోజు టాపిక్. చాలామంది ఏమంటున్నారంటే వేరే వాళ్ళ గురించి మీకు ఎందుకు అంటున్నారు. మీ ఇంట్లో దొంగ పడితే ఆ దొంగ గురించి మనకి ఎందుకని అనుకుంటారా? ఒకసారి ఆలోచించండి. అది నిజంగా అట్లాంటి మనస్తత్వాలు ఉన్నోళ్ళు పెడుతున్నారా, లేదా ఈ పిట్టల ద్వారా శిష్యులు పెడతారు. శిష్యులు అంటే మళ్ళీ కొంతమంది ఆయన పండితుడే కానప్పుడు ఆయనకు శిష్యులు గురువు ఎట్లా అవుతాడు, శిష్యులు ఎట్లుంటారని చెప్పి అంటున్నారు. కొంతమంది దాని విషయంలో కూడా ఫోన్ చేసి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శిష్యులు కాకుంటే అనుచరులు, లేకుంటే పిల్ల దొరలు అందాం. పిట్టల దొర, పిల్ల దొరలు. పిల్ల దొరలు కూడా కామెంట్లో పెట్టవచ్చు ఆ రూపంలో వచ్చి. వేరే వాళ్ళ గురించి ఎందుకండి మాట్లాడడం, ఇట్లా నీతులు చెప్తూ ఉంటారు. పిల్ల దొరలే వేరే ఐడీలు వేసుకొని వచ్చేసి ఇలా కూడా జరుగుతుంది. ఇంకా కొంతమంది పిల్ల దొరలు ఏం చేస్తున్నారంటే అందరే అండి, ఎవరు శుద్ధపూసలు గారు ఇక్కడ అని చెప్పి జనరలైజ్ చేయడం అనమాట. ఇట్లాంటి వేషాలు వేస్తూ ఉన్నారు, పిల్ల దొరల వేషాలు. పిల్లదోల ప్రబల్భాలు కూడా అదో రకంగా ఉంటాయి, అది వేరే విషయం. దాని విషయం మళ్ళీ ఎప్పుడన్నా చర్చించుకుందాం. ఇంకా టాపిక్లోకి వెళ్తే అసలు పిట్టల ద్వారా మధ్య ద్వారాలు ఎలా ఇంప్లిమెంట్ చేశాడు అన్నది ఈరోజు చూద్దాం. ఎందుకంటే దీని నుంచి అందరూ కూడా ఒక గుణపాఠం నేర్చుకోవాల్సింది. ఇదేంటి అంటే ఫస్ట్ ఆధునిక వాస్తు ప్రకారం చూసినప్పుడు ఉచ్చం నీచం అది కూడా తెలియాలి చాలామందికి. ఫస్ట్ ఏంటంటే ఆధునిక వాస్తు ప్రకారం ఏ వైపునైనా ద్వారం పెట్టాలి అంటే ఇది తూర్పు అనుకోండి, ఇది ఉత్తరం, ఇది పడమర, ఇది దక్షిణం. ఇక్కడ దక్షిణంలో మధ్య భాగం నుంచి ఆగ్నేయం వరకు, తూర్పులో మధ్య భాగం నుంచి ఈశాన్యం వరకు, ఉత్తరంలో మధ్య భాగం నుంచి ఈశాన్యం వరకు, పడమరలో మధ్య భాగం నుంచి వాయువ్యం వరకు. నేను ఎక్కడైతే గ్రీన్ లైన్ గీసానో అది ఉచ్చ భాగం అనమాట. అంటే అక్కడ ద్వారం పెట్టుకోవచ్చు. అది దేనికి చూడాలి? ఇంటి మొత్తానికి, గది మొత్తానికి కూడా చూడాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి. మధ్య భాగము అంటే ఉచ్చ భాగం, అంటే మధ్య భాగం కూడా ఉచ్చ భాగమే అవుతుంది. ఇప్పుడు ఈ ఇంటిని చూడండి. ఇలా పెట్టించారు. ఇందులో ఏంటంటే కొన్ని పాతిల్లులు, అంటే వాళ్ళకి ఆల్రెడీ ఈశాన్య ద్వారాలు ఉంటే మధ్య ద్వారాలు పెట్టుకుంటే ఫలితాలు పోతాయి, ద్వారంతో 100% సక్సెస్ అని ప్రగల్భాలు బలికి మన పిట్టల ద్వారా ఆ మూలలో ఉన్న ద్వారాలు మధ్యలో పెట్టించాడు. అది వాళ్ళకి ఇంకా సమస్యలు ఎక్కువైపోయినాయి. దానికి కారణం వేరే ఉండొచ్చు. మూల ద్వారాలు కూడా నష్టాన్ని కలిగించాయి అంటే దాంట్లో ఖాళీ ప్రదేశాలకు సంబంధించిన దోషం ఉండొచ్చు, ఇంకో దోషం ఉండొచ్చు, ఆ స్థలం తిరిగి ఉండొచ్చు, ఇంకేదైనా కావచ్చు. అలా చూడకుండా మధ్యలో ద్వారం పెట్టించి ముందు ముఖ్యంగా కోలారు కేసు అందరికీ తెలిసింది. అది కోలారు మురళిది. మూల నుంచి మధ్య ద్వారాలకు జరిపించారు వాళ్ళని. మరి ఎంత నష్టం జరిగింది, వాళ్ళ మార్చడానికి ఎంత ఖర్చు అయింది అన్నది చెప్పాలి. మరి ఏం లాభం కలిగింది అన్నది. అట్లా ఎంతోమంది నష్టపోయి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏంటి అన్నది. అంటే ఏంటి, ఈశాన్య ద్వారాలు ఉంటే నష్టంలోనే ఉన్నారు అంటే దానికి కారణం వేరే కావచ్చు. మరి మధ్య ద్వారాలు పెడితే అన్నీ పోతాయని చెప్పి ప్రలోభ పెట్టి అదొక తంతు నడిపించాడు అనమాట. కొన్ని రోజుల పాటు మధ్య ద్వారాలు పెట్టుకుంటే అన్ని సమస్యలు పోతాయి, అన్నిటికీ ఈశాన్య ద్వారాలు దరిద్రం ఏ గ్రంథాల్లో ఉంది అని చెప్పేసి. తర్వాత ఇంకా కొన్ని ఏం చేశాడంటే ఇలా ఇల్లులు కట్టేటప్పుడు ఆ ఇంటికి వాస్తవానికి ఏంటి ఇలా పెడితే ఏమవుతుంది అంటే ఈ ద్వారం, ఇది తూర్పులో ద్వారం మధ్య ద్వారం అవుతుంది ఇంటి మొత్తానికి చూస్తే. బట్ ఈ గదికి ఆగ్నేయ ద్వారం అయింది. ఉత్తర ద్వారం, ఇది ఈ గదికి ఉత్తర వాయవ్య ద్వారం అయిపోయింది. తర్వాత ఇది ఈ గదికి నైరుతి ద్వారం అయిపోయింది. ఇది ఈ గదికి నైరుతి ద్వారం అయిపోయింది. అలా పెట్టకూడదు అని గ్రంథాల్లో ఉంది. ఏ గ్రంథాల్లో? ఆధునిక గ్రంథాలు స్పష్టంగా చెప్పారు.
సో ఇవన్నీ ఎవరికి అంటే బేసిక్ స్థాయిలో గ్రామాల్లో ఉండే ఈ వాస్తు సలహాదారులు ఉంటారు కదా, మన పండితుల వారు మన పిట్టల ద్వారా అంటూ ఉంటారు కదా లోకల్ పండితులని, వాళ్ళని అడిగినా చెప్తారు అలాంటి ద్వారాలు పెట్టకూడదు అని. సో ఈ గ్రంథం చదివిన ఎవరికైనా తెలుస్తుంది. మరి మన పిట్టల ద్వారా పాండిత్యం అంతా ఈ పుస్తకంతో స్టార్ట్ అయింది. మొదటి గురువు గౌరు తిరుపతి గారే. అందరు తెలుసుకోవాలి, ఎందుకంటే ఆయన వీడియోలు చూస్తే తెలుస్తుంది. సో గురువులు అంటే ఆయన ఎంత గౌరవమో అందరికీ తెలిసిందే. తర్వాత సో అది అందరికీ తెలుసు, లోకల్ పండితులకు కూడా తెలుసు. దాన్ని ఆయన దృష్టిలో లోకల్ పండితులు అంటే వీళ్ళు ఊళ్ళో ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా చెప్తారు అట్లాంటి ద్వారాలు పెట్టొద్దని. సో అవి పెట్టి సర్వనాశనం చేశారు. ఇప్పుడు ఇంట్లో కూర్చున్నాడు. సో ఇప్పుడు ఇంకా ఇదో చతుర్ముఖశాలని ఒకటి తయారు చేశాడు. ఆ చతుర్ముఖశాలలు ఏంటి, వాటికి ఒక షేప్ ఉండదు, ఏ గది ఎటుపోతుందో తెలియదు. సో వాటికి 3 గదులు ఉంటాయి. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, సో 2 గదులు ఉంటే సో ఇది ఉచ్చ భాగం అవుతుంది, గదికి సగభాగం ఉచ్చం అవుతుంది, ఈ గదికి సగభాగం ఉచ్చం అవుతుంది. సో ఇది ఉచ్చం అవుతుంది, ఇలా ఉంటుంది. 3 గదులు ఉన్నాయనుకోండి, సో మధ్య గదికి కూడా మీరు ద్వారం పెట్టుకోవచ్చు. సో ఇలా పెట్టుకోవచ్చు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎక్కడైనా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్కడైనా, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. అంటే ఏంటి, సో మధ్య గదుల విభజన కూడా చాలా ఇంపార్టెంట్. గదుల అమరిక అన్నది నా బుక్లో కూడా ఒక టాపిక్ ఉంది. సో అది కూడా గౌరు తిరుపతి రెడ్డి గారే చెప్పారు. ఏమని, 3 గదులు ఉన్నప్పుడు మధ్య గదికి ద్వారం పెట్టుకోవచ్చు అని. అది దక్షిణ ద్వారం అవుతుంది. ఇక్కడ పెట్టారనుకోండి, ఇది పడమర ద్వారం అవుతుంది. ఇక్కడ పెడితే దక్షిణ ద్వారం అవుతుంది. ఇక్కడ పెడితే తూర్పు ద్వారం, ఇక్కడ పెడితే ఉత్తర ద్వారం. సో ఈ బుక్లో వివరించారు, అవన్నీ ఇండైరెక్ట్గా చెప్పారు. దాన్నే నేను కొంత డెవలప్ చేసి గదుల అమెరికా అని చెప్పి ఒక టాపిక్ రాశాను ఈ బుక్లో. సో ఈ బుక్లో ఏంటి అంటే, సో ఇది ఆ బుక్కి ఎక్స్టెన్షన్, కొనసాగింపు. అంటే ఏంటి, సో ఆ బుక్లో వాస్తవానికి దిక్కు ఉన్నప్పుడు ఇల్లు ఎలా కట్టాలన్నది వివరించారు, కానీ దిక్కుకు లేనప్పుడు ఎలా కట్టాలి సో అన్నది పరిశోధన ద్వారా తెలుసుకొని ఈ బుక్లో వివరించడం జరిగింది. ఓకే, దీంట్లో దాంతోపాటు చాలా టాపిక్స్ ఉన్నాయి. సో ఆధునిక వాస్తవాలు చెప్పిన టాపిక్స్ మరింత ఎలాబరేట్ చేసి రాయడం జరిగింది. అందులో ఒకటి గదుల అమరిక అంటే ఏంటి, సో ఇక్కడ 9 గదులు ఉన్నాయి, 1, 2, 3 ఇలా 9 గదులు ఉన్నప్పుడు మధ్య ద్వారాలు పెట్టుకోండి అని చెప్పి ఆధునిక వాస్తు ఒప్పుకుంటుంది. దాని ప్రాచీన వాస్తులో కూడా ఏంటంటే, ఇలా గదులు ఉన్నప్పుడు వాస్తు పురుష మండలికి సెట్ అవుతుంది. అంటే ఏంటి, ఇక్కడ తల, ఇక్కడ చేతులు, ఇక్కడ పాదాలు, చేతులు మోకాళ్ళు ఇక్కడ ఉంటాయి, పాదాలు పొట్ట ఇక్కడ ఉంటుంది. సో అది రెండింటికి ఆధునిక వాస్తు ప్రాచీన వాస్తుకు 2 సెట్ అవుతాయి. బట్ వీటిని ఇలా ఇర్రెగ్యులర్ షేప్స్లో కట్టి ఆ వాస్తు పురుష మండలికి కూడా అది సెట్ అవ్వదు. అలా చేసి వాటిని చతుర్ముఖశాలలు సర్వనాశనం అయిపోయినాయి. సో వాస్తవానికి ఏంటంటే వాళ్ళు తలలు పట్టుకొని కూర్చున్నారు. అందుకే వాటి పరిశోధన ఫలితాలు చతుర్ముఖశాల ఫలితాలు ఏంటి అంటే చెప్పట్లే, ఇంటికాడ కూర్చున్నారు. సో ఇలా దీనికి చూడండి, ఈ గదిని కొంచెం పెద్దగా చేసి ఇది ఇంటికి మధ్య ద్వారం అని ఇక్కడ పెట్టాడు, అది ఈ గదికి నీచం అయిపోయింది. సో ఈ గది పెద్దగా చేసి ఇక్కడ పెట్టాడు, దీనికి నీచం అయిపోయింది. ఇట్లాంటి కొన్ని కేసెస్ ప్లాన్స్ వచ్చినాయి మాకు ఆల్రెడీ. పెద్ద పురుషుడు పిట్టల దొరగారి పనులన్నీ, ఆయన వాస్తుశాస్త్రంలో ఆయన సాధించిన అద్భుతాలన్నీ ఇంకా త్వరలో మీరు చూడబోతున్నారు. సో ఇది చూడండి, సో ఇది ఇంకా దీనికి ఒక షేపే లేదు వాస్తు పురుష మండలి. ఇక్కడ 3 గదులు ఉన్నాయి వాస్తవానికి. ఇది టాయిలెట్ అని పెట్టాడు, ఇది ఏదో డ్రెస్సింగ్ రూము అని పెట్టేసి ఈ గదికి ఈశాన్యం గదికి మధ్యలో ఇక్కడ పెట్టి దాన్ని మధ్య ద్వారం అన్నాడు. సో ఇలా దీనికి ఒక షేపు కానీ ఒక వాస్తు పురుష మండలి కానీ ఏం లేదు. ఇది చూడండి, సో ఇది ఇక్కడ ఈ గదికి నీచం అయిపోయింది, ఇది ఈ గదికి నీచం అయిపోయింది. ఇది చూడండి, ఇది నైరుతి, ఇది ఎక్స్టెన్షన్స్ అట. సో టాయిలెట్స్ ఇంట్లో ఉండకూడదు, అది దరిద్రం, దాన్ని ఎక్స్టెన్షన్లో పెట్టుకోవాలని చెప్పి పెట్టాడు. ఇంకా అదొక అద్భుతమైన ఘనకార్యం. మన పిట్టల దొరగారి ఘనకార్యాల్లో అదొకటి, ఎక్స్టెన్షన్స్. కన్నాల వాస్తు ఒకటి. సో వాటన్నిటి ఫలితాలు ఏంటనేది మరి వారే అద్భుతమైన
వాళ్ళ అద్భుతమైన నోటితోటి వాళ్ళే చెప్పాలి. సో ఇలా పెట్టి ఇవి సర్వనాశనం అయిపోయినాయి. వాటిని కొన్ని ఇండ్లు అయితే వాటిని మార్పులకు కూడా చేయడానికి వీళ్ళని విధంగా కట్టేసి కూర్చున్నాడు. సో అలా జరిగింది. సో ఇది వాస్తవానికి మనం ఇదేదో సరదాగా చెప్పుకోవాల్సిన విషయం కాదు, అదొక పెద్ద స్కామ్. సో సుమారు ఒక 5-6 కోట్ల రూపాయల స్కామ్ ఇది. సో ఆయాది బిందెలు అంటున్నారు కదా, బిందెలు చిన్న స్కామ్, అసలు స్కామ్ ఇది. సో ఇంటికి 60,000 70,000 ఏది ఆన్లైన్లో ప్లాన్ ఇస్తే, సో అదే విజిట్ చేసి అయ్యి చేస్తే 1,00,000 1,50,000 2-3 లక్షల దాకా కూడా వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. అందులో కొంతమంది సగం కట్టి వదిలేసిన వాళ్ళు వాటిని ఇంప్లిమెంట్ చేయలేక, మరికొంతమంది ప్లాన్ తీసుకొని మళ్ళా మరొక నిపుణుడి దగ్గరికి వెళ్ళి అది చూపించి, సో ఇట్లాంటి ఇంట్లో ఇలాంటి ప్లాన్లు అసలు కట్టకూడదు, ఇలాంటి స్థలాల్లో అసలు ఇల్లే కట్టకూడదు ప్రాచీన వాస్తు గ్రంథాల ప్రకారం అని చెప్తే వాళ్ళు విత్డ్రా అయ్యి మళ్ళీ డబ్బులు అడిగితే ఇవ్వకుండా ఎగ్గొట్టడం, ముఖం చాటేయడం. సో ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. సో తర్వాత కట్టిన వాటి ఫలితాలు అదొకటి. సో అందుకే ఇదంతా జరిగేసరికి పండితుల వారు ఇంట్లో కూర్చొని, పిట్టల దొర గారు ఇంట్లో కూర్చొని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. సో ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి, నీతులు చెప్పొద్దు వేరే వాళ్ళ సంగతి మీకెందు, అక్కడ జరిగింది పెద్ద స్కామ్. సో ఇంతమంది వాస్తు సలహాదారులు, పండితులు, వీడియో ఛానళ్ళు ఉండగా ఇది ప్రత్యక్షంగా జరిగిందనమాట. ఇది లైవ్లో ఇది ఒక 5-6 ఏళ్ల పాటు జరిగిన స్కామ్ ఇది. సో అందరూ కూడా తెలుసుకోండి, అప్రమత్తంగా ఉండండి, ఇట్లాంటి వీడియోలు అందరికీ షేర్ చేయండి. సో ఎందుకని అంటే కనీసం ఇలాంటి వీడియోలు ఉన్నాయి అని తెలిస్తేనన్నా ఇంకా ఇట్లాంటి చేసేవాళ్ళు భవిష్యత్తులో భయపడతారు, ప్రజలు కూడా జాగ్రత్త పడతారు. ఓకే, అలాంటి నీతులు చెప్పమాకండి వేరే వాళ్ళ సంగతి మీకెందుకు. సో ఇలాంటి మనస్తత్వం ఉండబట్టే మేము ఇంకా జాగ్రత్తగా మాట్లాడినాం. ఇన్ని రోజులు వెయిట్ చేసాం, వాళ్ళు ఇల్లు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. అప్పటిదాకా మనం ఏం మాట్లాడలేమన్న సంగతి మేము గ్రహించాం నాలాంటి వాళ్ళు. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాయి, వాటి ఫలితాలు వచ్చాక ముఖం చాటేసి వీడియోలు చేసుకుంటూ వెకిలిగా ఆకతాయితనంగా. సో అతను ఒక పండితుడు కాదు, అతను ఈజ్ ఎ రోగ్. సో వాస్తులో ఒక వ్యవస్థలాగా ఉంది. ఇందులో ఎంతోమంది వాస్తు సలహాదారులు ఉన్నారు, పరిశోధన చేసేవాళ్ళు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, రకరకాల వ్యక్తులు ఉన్నారు, లేదా అనుభవం ద్వారా వాస్తు పరిజ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా దూషిస్తూ, వాస్తులో పరిశోధన చేసినామని దూషిస్తూ, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ కూడా ఇంత స్కామ్ చేశాడంటే మీరు ఆలోచించండి ఇది ఎట్లాంటిది అన్నది. సో ఇకనైనా జాగ్రత్త పడండి. సో నెక్స్ట్ ఏంటి అసలు ఇది ఇలా. సో మధ్య ద్వారాలు బుక్లో కూడా వివరించడం జరిగింది. మధ్య ద్వారాలు తప్పు కాదు, దోషమేం కాదు, మధ్య ద్వారాలు మంచివే. అయితే వాటిని ఎలా పెట్టాలన్నది సో నా ఛానల్ పెట్టి 3 ఏళ్ళు అయింది. సో 3 ఏళ్ళ నుంచి చెప్తా ఉన్నాను. సో నేను ఎలా చెప్పాను, ఈ గ్రంథంలోంచి చెప్పాను. సో పోనీ ఈ గ్రంథం అన్న చదివాడా ఈ పిట్టల దొర అంటే, మరి ఏం చదివాడన్నది మనకి తెలుసు, దాని మీద అంత తెలియట్లేదు ఇంకా. అంటే కారణం ఏంటి అంటే వీళ్ళెవరు కూడా వాస్తుని నమ్మరు, ఏదో గ్రంథాలు చదివి సో మిగతా వాళ్ళు కూడా బహుశా మోసాలు చేస్తుండొచ్చు అనుకొని వచ్చిన బాపత అనమాట వీళ్ళంతా కూడా. ఓకే, సో మరి ఇంకెప్పుడు ఏం చేస్తారని ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇంకా కొన్ని వీళ్ళ పిట్టల ద్వారా అనుచరులు. సో కావాలంటే అనుచరులు అంటే పిల్ల దొరలు అన్నాం. సో పిల్ల దొరల ప్రగల్భాలు ఎట్లా ఉంటాయంటే, సో ఎప్పుడో ఒక సంవత్సరం నా ఛానల్ పెట్టిన కొత్తలో అనుకుంటా బహుశా, ఒక పిల్ల దొర నాకు ఫోన్ చేసి ఏం చెప్పాడో తెలుసా, మా గురువు గారు గ్రంథాలు డీకోడింగ్ చేస్తున్నారు, ఇటుకలు ఖాయం ఎలా కట్టాలో చెప్పబోతున్నారు త్వరలో, అది నెక్స్ట్ లెవెల్ అన్నాడు. నా మైండ్ దిమ్మదిరిగి బ్లాంక్ అయిపోయింది. మీకు తెలియదు ఈ వ్యవస్థలో ఎట్లాంటి మనుషులు ఉన్నారన్నది. సో అందులోకి వచ్చి కామెంట్స్ పెట్టేవాళ్ళు, మీరు సూపర్ సార్, ఈ కామెంట్స్ ఏదో ఒక క్వశ్చన్ అడుగుతారు, ఇక్కడ బీరువా పెట్టుకోవచ్చా, ఇదంతా ఒక ట్రాష్ అనమాట. ఆయన ఏదో చెప్తాడు, ఎస్ నో రెండే ఉంటాయి, ఎస్ నో, లేకపోతే అందుకే పాత వీడియోలు చూడాలనేది, ఇట్లాంటివి ఉంటాయన్నమాట. పాత వీడియోలు చూడకుండా మాట్లాడొద్దు, ఆ పాత వీడియోలు ఏముండవు. తర్వాత ఇది ఇంకా ఒక వ్యక్తి ఒక స్క్రీన్ షాట్ తీసి పంపించాడు, ఒక కామెంట్ అనమాట. ఆ కామెంట్లో యూజర్ ఏమడుగుతున్నాడు, ఆయాది బిందెల వల్ల వాస్తు దోషాలు పోతాయా? సో మన పిట్టల ద్వారా సమాధానం ఏంటంటే
ఆయాది దోషాల వల్ల ఆ వాస్తు దోషాలు పోవు, కానీ వాటి ప్రభావం పడదు, అంటే వాటి ప్రభావం తగ్గిపోతుంది అన్నది ఆయన. మరి ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు నిన్ను నమ్మి చతుర్ముఖశాలలు కట్టిన వాళ్ళందరికీ పోయి ఆయాది బిందెలు ఇచ్చి వాటి దోషాలు తొలగించబోతున్నావా? పిట్టల ద్వారా చెప్పు. తర్వాత ఇంకా ఏంటంటే, సో ఎక్స్టెన్షన్స్ అని చెప్పి ఇట్లా టాయిలెట్స్ కట్టించి వాటిది ఏమైంది, వాటి ఫలితాల కోసం కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. చెప్పాలి మరి. సో ఇంట్లో కూర్చొని వీడియోలు చేయడం కాదు, సో ఫీల్డ్లోకి వెళ్ళి చెప్పాలి నువ్వు చేసిన ఘనకార్యాలు ఏంటి, వాటి ఫలితాలు ఏంటి అన్నది. కన్నాల వాస్తు. సో కన్నాలు ఏంటంటే పైన కన్నాలు, నిలువు అడ్డం, 2 రకాల కన్నాలు. కన్నాలు అనగానే చాలామంది ఓపెన్ టు స్కై, మధ్యలో బ్రహ్మస్థానం ఓపెన్ చేయడం అంటారు కదా, అవే కాదు, ఇంకో రకమైన అడ్డ కన్నాలు కూడా వేయించాడు గురుడు. అదేంటి అంటే ఒక ఇంట్లో ఏదో ఇట్లా ఉంది అది. సో ఈయన బ్రహ్మసూత్రం సోమసూత్రం ఇంప్లిమెంట్ చేస్తారుగా, అది చేసేటప్పుడు ఇక్కడ ద్వారం వచ్చింది, ఇక్కడ గోడ వచ్చింది. గోడ వస్తే ఏం చేసిండంటే ఇక్కడ పీవీసీ పైప్ పెట్టాడు, దానికి ఆ కన్నం పెట్టి కన్నంలో పీవీసీ పైపు. అప్పుడు ఇక్కడ నుంచి ఇటు ఎనర్జీ ఫ్లో అవుతుందట. మరి ఆ కన్నాల వాస్తు, నిలువు కన్నాలు, అడ్డ కన్నాల రిజల్ట్స్ కూడా చెప్తే ప్రజలు సంతోషిస్తారు, సత్కరిస్తారు కూడా తగిన విధంగా. సో ప్రజలందరూ కూడా, సో మీరు బయటకు వస్తే సత్కరించడానికి రెడీగా ఉన్నారు. సో ఇలాంటి కామెంట్స్ పెట్టింది ఎవరు? ఇలాంటి థంబ్నెయిల్స్ ద్వారంతో 100% సక్సెస్. సో ఇప్పుడేమో ద్వారాలు ఒక్కటే వాస్తు కాదు ఇది. తర్వాత సో లేటెస్ట్ ఒక టీజర్ రిలీజ్ చేశాడు గురుడు పిట్టల దొర గారు. ఏంటి అంటే అందులో ఉత్తర ఈశాన్యంలో డోర్ ఉంటే దక్షిణాగ్నేయంలో డోర్ పెట్టుకోవచ్చట. అంటే మూలలో ద్వారాలు పెట్టుకోవడం ఎలాగో నేర్పించడం మొదలు పెట్టారు. అది జస్ట్ టీజర్ అనమాట. సో ఇంతకుముందు మధ్య ద్వారాలు పెట్టడం ఎలా నేర్పించాడు, ఇప్పుడు మూల ద్వారాలు పెట్టడం స్టార్ట్ చేయబోతున్నాడు. టీజర్ రిలీజ్ చేశాడు. సో అందరు రెడీగా ఉండండి మూల ద్వారాలకి. సో మన పిట్టల దొర గారు మూల ద్వారాలు ఎలా పెట్టాలో నేర్పించబోతున్నారు. ఓకే, సో ఇది ఈరోజు వీడియో టాపిక్. సో ఇది ఏంటంటే ఇది సరదా టాపిక్ కాదు, చాలా సీరియస్ మ్యాటర్. సో అక్కడ చాలా పెద్ద స్కామ్ జరిగింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఇట్లాంటి వాళ్ళ వల్ల. సో ఇంతవరకు వాస్తు పేరుతో జరిగిన ఫస్ట్ స్కామ్ ఇది ఆంధ్రప్రదేశ్లో బహుశా. ఓకే, సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. నకిలీ వాస్తు సలహాదారులు గ్రంథాల పేర్లతో, ఋషుల పేర్లతో మిమ్మల్ని మోసం చేస్తారు. ఓకే, నమస్కారం.